హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ టు అనదర్ వీడియో. సో థంబ్నెయిల్ చూసారు కదా, ఇది అరుణాచలం ట్రిప్. యాక్చువల్లీ 2 days బ్యాక్ నాకున్న స్టేట్ ఆఫ్ మైండ్కి నాకు చాలా పీస్ఫుల్గా ఎక్కడికైనా ఒక 2 days వెళ్ళిపోవాలి అని అనిపించింది అనమాట. సో వెంటనే నేను మా హస్బెండ్ని అడిగాను అరుణాచలం తీసుకెళ్ళమని చెప్పి. సో అలా మేము చాలా సడన్గా అనుకున్నాము, సడన్గా అయిపోయింది. శివుడి ఆజ్ఞ అంతా. మేమైతే అదే నమ్మాము. చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యాము ఆ ప్లేస్కి. చాలా ఎమోషనల్ జర్నీ అనమాట. సో వీడియో లాస్ట్ వరకు చూడండి, మీరు కూడా డెఫినెట్గా కనెక్ట్ అవుతారు. సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. అండ్ మేమైతే బెంగళూరు నుంచి వెళ్తున్నాము. సో బెంగళూరు నుంచి వెళ్ళే వాళ్ళకి మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయన్నమాట. శాటిలైట్ బస్ స్టాప్ నుంచి తిరువన్నమలైకి డైరెక్ట్ బస్సెస్ ఉంటాయి, ఆర్ ఎలక్ట్రానిక్ సిటీ, మెజెస్టిక్. సో ఇక్కడ మీరు బస్ క్యాచ్ చేయగలిగితే మీరు ఈజీగా రీచ్ అయిపోవచ్చు అరుణాచలంకి. సో మాకేంటంటే ప్రీ ప్లాన్డ్ కాదు, అంతా అప్పటికప్పుడే కాబట్టి కొంచెం ఇబ్బంది అయిపోయింది అనమాట. సో అలా మేము రీచ్ అయ్యేసరికి చాలా లేట్ అయిపోయింది. ఇంకా అక్కడికి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ ఎర్లీ మార్నింగ్ 4:30 అలా అయిపోయింది. సో ఇంకా అక్కడ రీచ్ అయ్యాక ఒక ఆటో తీసుకున్నాము. ఆటో మనకి సర్వీస్ ఆటోలు అవైలబుల్గా ఉంటాయి. రష్ బట్టి ఛార్జ్ చేస్తారనమాట వాళ్ళు, డేస్ బట్టి ఛార్జ్ చేస్తారు. 50 రూపీస్ ఛార్జ్ చేశారు మాకు. డైరెక్ట్ రాజగోపురం వరకు తీసుకెళ్ళిపోయారు. మేము రూమ్ కూడా ఏం బుక్ చేసుకోలేదు కాబట్టి రాజగోపురం ఆపోజిట్లోనే మనకి రూమ్స్ అవైలబుల్గా ఉంటాయి. సో మనం రెస్ట్ రూమ్స్, బాత్రూమ్స్, అంటే బాత్ చేసేసి అక్కడే ఫ్రెష్ అయిపోయి డైరెక్ట్ వెళ్ళిపోయేలాగా అలా కూడా దొరుకుతాయి. రూమ్స్ కావాలంటే రూమ్స్ అలా దొరుకుతాయి అనమాట. లక్కీగా మాకు రాజగోపురం ఆపోజిట్లోనే రూమ్ దొరికింది. మేము ఇంకా అక్కడ ఒక 2 hours తీసుకున్నాం, ఎందుకంటే ఆల్రెడీ తెల్లవారిపోయింది. మేము ఇంకా గిరి ప్రదక్షిణకు కూడా వెళ్ళాలి కాబట్టి మాకు ఇంకా స్టేయింగ్కి రూమ్ అవసరం లేదు. జస్ట్ లగేజ్ అక్కడ పెట్టడానికి, మేము ఫ్రెష్ అవ్వడానికి 2 hours రూమ్ తీసేసుకొని ఫ్రెష్ అయ్యి స్టార్ట్ అయ్యేసరికి మాకు 6:30 అలా అయిపోయిందనమాట. ఇంకా అక్కడే మనకి ఇలా ఒత్తులు, కొబ్బరికాయలు ఇవన్నీ అమ్ముతారు. అండ్ గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళు ఎవరైనా ఖచ్చితంగా ఒక దీపం వెలిగించండి, మొక్కుకోండి, మంచిగా కొబ్బరికాయ కొట్టి మీరు స్టార్ట్ చేయండి. ఏ ఆటంకాలు జరగకుండా హ్యాపీగా గిరి ప్రదక్షిణ చేసుకోవాలి అని చెప్పి. సో మేము కూడా అలాగే దీపం తీసుకొని ఒత్తు వెలిగించేసుకుని కొబ్బరికాయ కొట్టి అయితే మేము స్టార్ట్ అయిపోయాము. ఆల్రెడీ మేము స్టార్ట్ అయ్యేసరికి 7 అయిపోయిందనమాట. అసలు వెరీ రాంగ్ టైం అది. మీరు ఎవరైనా వెళ్ళాలనుకునే వాళ్ళకి చెప్తున్నాను, చాలా రాంగ్ టైంలో మేము స్టార్ట్ అవ్వాల్సి వచ్చింది. ఇంకా తప్పలేదు, మాకు వెళ్ళాము. సండే రీచ్ అయ్యాము అక్కడికి. నెక్స్ట్ ఆఫీస్కి వెళ్ళాలి మా హస్బెండ్. సో ఇంకా మేము పోస్ట్పోన్ చేసుకోవడానికి కూడా లేదు. బట్ చాలా పెయిన్ఫుల్గా అయిందనమాట. సో వీడియో లాస్ట్ వరకు చూడండి, నా ఎక్స్పీరియన్స్ అంతా మీతో షేర్ చేస్తాను. బట్ ఎవరు డే టైంలో మాత్రం గిరి ప్రదక్షిణ ప్రిఫర్ చేయకండి. అండ్ ఇక్కడ క్రౌడ్ చూసారు కదా ఎంతమంది ఉన్నారో. యాక్చువల్లీ 2 days బిఫోర్ పౌర్ణమి అయింది. పౌర్ణమికి ముందు రోజు, పౌర్ణమికి తర్వాత రోజు యాక్చువల్గా క్రౌడ్ ఎక్కువే ఉంటుంది. బట్ 2 days అయిపోయినా కానీ ఇక్కడ క్రౌడ్ ఎక్కువ ఉన్నారు. ఎందుకంటే వీళ్ళకి ఇక్కడ లాంగ్ వీకెండ్, సాటర్డే సండే అంబేద్కర్ జయంతి అండ్ తమిళ్ న్యూ ఇయర్ అంట. సో అందుకే అంతమంది ఉన్నారు. అండ్ ఇక్కడ ఇంకా మేము గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాము. మనకి ఇక్కడ ఇలా మ్యాప్స్ ఉంటాయి మనల్ని గైడ్ చేయడానికి. ఈ గిరి ప్రదక్షిణ చేసే ఈ వేలో మనం అష్టలింగాల్ని దర్శించుకుంటూ వెళ్తాం అనమాట మెయిన్ దేవుడి దగ్గరికి. సో అలా మనల్ని గైడ్ చేస్తూ అక్కడ మ్యాప్స్ ఉంటాయి. సో ఆ మ్యాప్స్ని ఫాలో అయిపోతూ వెళ్ళిపోవడమే అనమాట. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా కొండ, అదే గిరి. దీని చుట్టూనే మనం ప్రదక్షిణ చేస్తాము, అదే గిరి ప్రదక్షిణ. సో అనుకుంటాం కానీ అంత ఈజీ అయితే అస్సలా కాదండి. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకైతే తెలుస్తుంది. దట్టు డే టైంలో చేసాం కాబట్టి మాకు ఇంకా కొంచెం టఫ్ అయిపోయింది. 14 kilometers టోటల్గా. ఆ 14 kilometers నడవాలి, ప్లస్ ఇలా మధ్యలో అష్టలింగాల్ని దర్శించుకుంటూ ఇంకా నెంబర్ ఆఫ్ టెంపుల్స్ ఉంటాయి అన్నమాట ఇక్కడ. సో అవన్నిటి దగ్గర ఆగుతూ సో అలా వెళ్తాం కాబట్టి చాలా టైం టేకింగ్, చాలా పేషెన్స్ కావాలి. అండ్ మెయిన్గా ఏంటి అని అంటే డేస్ చూసుకోవాలి మనం. అంటే పౌర్ణమి, అమావాస్య, ఏకాదశి, లేకపోతే శివరాత్రి వస్తుంది, మాస శివరాత్రి అలా వస్తూ ఉంటాయి కదా మనకి మంత్లీ. సో అవన్నీ చూసుకొని వెళ్తేనే మనం దేవుణ్ణి చాలా పీస్ఫుల్గా చూడగలుగుతాము. జర్నీ అనేది కొంచెం ఈజీగా అయిపోతుంది. ఇలాంటి స్పెషల్ డేస్లో ఎప్పుడైనా వెళ్తే కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది అనమాట. అనుకున్నంత ఎక్స్పీరియన్స్ చేయలేం మనము. సో మీరు ఎవరైనా ప్లాన్ చేసుకునేటప్పుడు డేస్ చూసుకొని నీట్గా ప్లాన్ చేసుకొని వెళ్ళండి. ఇంకా దారిలోనే మాకు ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అన్నదానం అనమాట. అంటే ఇక్కడ అన్నదానం చేస్తారు. మేము వెళ్ళేసరికి బ్రేక్ఫాస్ట్ టైం అయింది కాబట్టి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చాలా వెరైటీస్ పెట్టారు. అసలు చాలా బాగుంది. అంటే అన్నదానాలు అంటే ఏదో మాట వరుసకి మొహమాటానికి చేయట్లేదు. ఎన్ని వెరైటీస్ పెట్టారంటే నిజంగా చాలా బాగుందన్నమాట. అక్కడ ఒక దగ్గర మేము అక్కడే తినేసాము. ఏదైనా మిస్ చేసుకోవచ్చు, బట్ ఇలా అన్నదానాలు, దేవుడి ప్రసాదాలు మాత్రం మేము అస్సలు మిస్ అవ్వము. ఎక్కడ దొరికినా తింటాము, అస్సలు మొహమాట పడకుండా.
సో అలా తినేసి కొంతసేపు అక్కడ కూర్చున్నాం కదా, ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయామన్నమాట. దారిలో ఆల్రెడీ ఇప్పటికీ 3 లింగాల దర్శనాలు అయితే కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఇంకా నడక స్టార్ట్ చేసాము. అసలు ఒక 5-6 కిలోమీటర్స్ వరకు బాగానే నడిచేసాము. కానీ ఇంకా తర్వాత అసలు ఎలా అంటే ఇంకొక్క అడుగైనా వేయగలుగుతామా అన్నంత పెయిన్ఫుల్గా అనిపించింది. అండ్ ఇది 4th అనమాట, నైరుతి లింగము. సో ఇలా అన్నీ దర్శించుకుంటూ వెళ్తాము. నేను ఎక్కడా లోపల చూపించట్లేదు, ఎందుకంటే అక్కడ ముందే బోర్డు పెట్టున్నారు నో ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ అని చెప్పి. సో వీలైనంత వరకు వాళ్ళు అలౌ చేసినంత వరకు మాత్రమే నేను వీడియో తీయగలిగాను. అండ్ ఈ లింగాలే కాకుండా ఇంకా మల్టిపుల్ టెంపుల్స్ ఉంటాయి. అసలు తమిళనాడులో ఉన్నన్ని టెంపుల్స్ నాకు తెలిసినంత వరకు ఎక్కడా ఉండవనుకుంటా, అన్ని టెంపుల్స్ ఉన్నాయి. సో అన్నిటి దగ్గర, ఎందుకంటే మనం వెళ్ళక వెళ్తాము, సో అన్నిటి దగ్గర టైం స్పెండ్ చేసి చూసుకొని వెళ్ళాము. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి మ్యాప్లో మెన్షన్ చేసింది అష్టలింగాలు మాత్రమే, కానీ మధ్యలో ఇంకొక 2-3 అలా లింగాలు అయితే యాడ్ అయ్యాయి మ్యాప్లో లేనివి. సో అవన్నీ కూడా మేము చూసుకొని వచ్చాము. ఇంకా అక్కడితో మా వల్ల అవ్వలేదన్నమాట. బట్ ఆల్రెడీ వేడి కూడా స్టార్ట్ అయింది. లక్కీగా ఎండ అయితే లేదు. பெங்களூர்ல இருப்போம். நான் கூட வண்டி வந்து 20 வருஷம் பெங்களூர்லையா? ஒசூர் டு மைசூர். டிவிஎஸ் கம்பெனி இந்த மடம் ரொம்ப முக்கியமான மடம். இந்த இருக்குல்ல சேதுபதி மடம் பேர். ஓகே, ரொம்ப சக்தியான இடம். தாய்மானவர் மடம், ரொம்ப பவர்ஃபுல். ఈ ప్లేస్ పేరేంటమా? ఇడం పేరేనా? అత్యంతలు. ఇది ఏరియా పేరు అత్యంతలు. ఇది కుంభకోణం డిగ్రీ అడయాలం. వరుణలింగం இருக்குல்ல, 4 కుంభకోణం காப்பி இருக்கு. வர்ணலிங்கம் இருக்கு, வந்து பாக்கல சார். லிங்கத்தை பார்க்கல. லிங்கம் இது முன்னாடி இருக்கு. ஓகே, வர்ணலிங்கம் ஏரியா தான். 4 కుంభకోణం டிகிரி இருக்கு. திருவாரூர் சுத்தி இதுதான் பெரிய கடை இருக்கு. அதிகம் எங்க வாழ்றது தான், అది వ్యాపారం నడపం. ఇక్కడ ఈయనేం చెప్తున్నారంటే యాక్చువల్గా ఇది వరుణలింగం క్రాస్ అయిన తర్వాత ఇక్కడ ఈ షాప్, ఇది నేను మీకు చూపిస్తాను షాపు. సో అక్కడ మేము ఆగాం లెగ్ మసాజ్ చేయించుకుందామని చెప్పి, ఎందుకంటే చాలా టైర్డ్ అయిపోయాము అప్పటికి, ఎందుకంటే కొంచెం వేడి ఎండ ఇవన్నీ స్టార్ట్ అయిపోయాయి. సో ఈ షాప్ దగ్గర ఆగాము. అయితే ఆయన ఏం చెప్తున్నారంటే ఇప్పుడు మీరు దర్శించుకునేదంతా సెకండ్ టెంపుల్, ఇక్కడ మెయిన్ ఫస్ట్ టెంపుల్ ఒకటి ఉంది, మెయిన్ టెంపుల్ అది. సో అక్కడ అది చాలా పవర్ఫుల్, అక్కడ మంచిగా మొగ్గుకోండి, మంచిగా దండం పెట్టుకోండి, చాలా మంచిది అని చెప్తున్నారనమాట. సో ఇప్పుడు మనం దర్శించుకునేదంతా సెకండ్ టెంపుల్ అంట. ఇక్కడ కొత్త విషయం తెలిసింది నాకు. సో ఇక్కడ మెయిన్ది ఇంకొకటి ఉంది అన్నారు, బట్ మేము మా హడావిడిలో మర్చిపోయామన్నమాట ఆ టెంపుల్కి వెళ్ళడము. ఆయన చెప్పిన అడ్రస్ మాకు అర్థం కాలేదు, మళ్ళీ వెనక్కి వెళ్ళే ఓపిక లేక ఇంకా నడుచుకుంటూ వెళ్ళిపోయాము. అండ్ ఇక్కడ ఇంత పెద్ద లైన్ మేము అన్నదానమేమో అనుకున్నాము, బట్ తీరా ఫ్రంట్కి వెళ్ళి చూస్తే ఇక్కడ మోక్షద్వారంకి ఇక్కడ లైన్ అనమాట. నేనేం చేశానంటే మధ్యలో దూరేసాను, ఎందుకంటే నా వల్ల అవ్వలేదు అంత లాస్ట్కి వెళ్ళాలంటే. వీళ్ళంతా ఏంటంటే ఆల్రెడీ టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసేసుకుని నిలబడ్డారు, బట్ ఇప్పుడు మేము గిరి ప్రదక్షిణ చేసుకొని టెంపుల్కి వెళ్ళాలి. సో ఇంకా మా వల్ల కాదని చెప్పి నేనైతే మధ్యలో వెళ్ళిపోయాను. అసలు అలా వెళ్ళినా కూడా మాకు ఆల్మోస్ట్ 1 అవర్ పట్టిందనమాట. కానీ దీన్ని మనం మిస్ చేసుకోలేము, ఇంత దూరం వచ్చి మోక్షద్వారం నుంచి రాకుండా అది ఎలా మిస్ చేసుకుంటాము. సో అందుకే లేట్ ఎలానో అయ్యింది అని చెప్పి ఇంకా దీన్ని కూడా మేము కంప్లీట్ చేసుకున్నాము. మన ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా ఇక్కడ ఏంటంటే మనం 14 కిలోమీటర్స్ గిరి ప్రదక్షిణ తిరిగిన తర్వాత మోక్షద్వారం నుంచి రావడం వల్ల బాడీ పెయిన్స్ తగ్గుతాయి, అలసట ఉండదు బాడీకి, నార్మల్గా ఉంటామని చెప్పి నమ్ముతారు. కొంతమంది మోక్షం లభిస్తుంది అని కూడా నమ్ముతారు, ఎవరి నమ్మకం వాళ్ళదనమాట. సో నేనైతే అది కంప్లీట్ చేసేసుకున్నాను హ్యాపీగా. అండ్ ఇంక ఇది ఐ లవ్ తిరువన్నమలై, ఇక్కడ అంతా కామన్ అయిపోయింది కదా అన్ని ప్లేసెస్లోని ఇలాగా. అండ్ ఇక్కడికి కార్తీక పౌర్ణమికి వెలిగించే జ్యోతిని చూడడానికి ఆల్మోస్ట్ కొన్ని ల్యాక్స్లో వస్తారు. లాస్ట్ ఇయర్ అయితే 25 lakh మెంబర్స్ వచ్చారంట. సో ఇది అసలు చాలా ఎక్కువ మంది. కానీ ఇక్కడ ఇంతమంది వస్తారు. తమిళనాడులో ఇన్ని ఫేమస్ టెంపుల్స్ ఉంటాయి, శ్రీరంగం, రామేశ్వరం, కన్యాకుమారి, లేకపోతే ఇది అరుణాచలం, ఇవన్నీ ఉంటాయి. బట్ అసలు వీళ్ళకి మెయింటెనెన్సే లేదు నిజంగా. సమ్ టైమ్స్ అయితే అసలు వాటర్ కూడా దొరకలేదు అనమాట. అంటే చాలా వేడిగా ఉంటుంది, కొన్ని చల్లగా వాటర్ తాగుదామన్నా లేదు. అసలు నార్మల్ ప్లేసెస్లోనే చలివేంద్రాలు ఎన్ని పెడుతూ ఉంటారు మనకైతే, కానీ అక్కడ ఒక్క చలివేంద్రం కూడా లేదు టెంపుల్ సైడ్ నుంచి. మెయింటెనెన్స్ అయితే అస్సలు లేదనమాట టెంపుల్లో కానీ బయట కానీ. అసలు చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తారు. సమ్మర్లో ఎవరైనా వెళ్ళే వాళ్ళు చూసుకోండి, చిన్నపిల్లలతో వెళ్ళే వాళ్ళు ఇంకా జాగ్రత్త, అన్నీ క్యారీ చేసుకోండి మీరు.
అండ్ ఇంకొక లింగం ఉంది, ఈశాన్య లింగం. సో అది అయిపోతే ఇంకా కొంచెం టెంపుల్కి దగ్గరికి వెళ్తాము. బట్ మాకైతే ఓపిక అంతా అయిపోయింది. అసలు ఇంకొక అడుగు వేయడానికి కూడా ఓపిక లేదు. ఎక్కడైనా కూర్చుందామంటే నీడ కూడా లేదనమాట. లక్కీగా ఆ రోజు ఇంకా ఎండ కొంచెం తక్కువే ఉంది చెప్పాలంటే, లేకపోతే తమిళనాడు ఎండలకి ఈ టైంలో అసలు చాలా ఘోరంగా ఉండేది మా పరిస్థితి. దేవుడి దయ వల్ల ఎండ తక్కువగా ఉంది, కొంచెం వేడి అనిపించింది అంతే. కానీ ఇది రోడ్స్ కదా, ఈ తార్ రోడ్ల వల్ల కాళ్ళు అయితే మాడిపోయాయి అన్నమాట. జర్నీ అయితే చాలా పెయిన్ఫుల్. ప్లేస్ చాలా పీస్ఫుల్గా అనిపించింది, కాకపోతే జర్నీ అయితే చాలా పెయిన్ఫుల్. అందరికీ ఇలా ఉంటుంది అని కాదు, మాకు ఆప్షన్ లేదు కదా. మాకు అక్కడ బెంగళూరులో బస్ లేట్ అవ్వడం వల్ల మాకు ఇక్కడికి రావడానికి లేట్ అయ్యి, మేము గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయడం లేట్ అయ్యి, సో అలా అన్నీ లేట్ అయ్యి మాకు ఇలా ఎండను పడిపోయామన్నమాట. సో అందుకే ఇంత స్ట్రగుల్ ఫేస్ చేసాము. ఏమో మాకు అలా రాసి పెట్టుందేమో, ఇంత కష్టపడి ఇంత ఫేస్ చేస్తేనే మేము దేవుణ్ణి చూడాలి అని రాసి పెట్టుందేమో. సో ఇంకేం చేయలేము, దేవుడి కోసం వచ్చాము, దేవుణ్ణి తలుచుకుంటూ వెళ్ళడమే. అండ్ అసలు మాకైతే ఈ అరుణాచలం ట్రిప్లో అసలు లైఫ్ ఎక్స్పీరియన్స్ అయిపోయింది. లైక్ ఇలా ఎంత పేషెన్స్ కావాలి, అసలు ఎంత నమ్మకం దేవుడి మీద ఉంటే మాకు కనీసం ఎందుకు వచ్చామనే థాట్ కూడా రాలేదు అంత ఫేస్ చేసిన. సో ఎంత భక్తి ఉండాలి, ఎంత నమ్మకం ఉండాలి దేవుడి మీద, కానీ మనం చేసే పని మీద ఎంత కాన్సన్ట్రేషన్ ఉండాలి, ఎంత పేషెన్స్ ఉండాలి, ఇవన్నీ తెలిసాయి. అసలు రోడ్డు మీద చాలామంది మిడ్ ఆఫ్టర్నూన్లో కూడా చెప్పులు లేకుండా, ఒంటి మీద సరిగా బట్టలు లేకుండా ఎండల్లో కష్టపడే వాళ్ళు కూడా ఉంటారు. మనం జస్ట్ ఏదో ఒక రోజు కూడా ఉండలేకపోతున్నాము. మనం లీడ్ చేసేదే లైఫ్ అనుకుంటాము, కాకపోతే ఇలా ఏదైనా ఒక ప్లేస్కి వెళ్ళి ఒక దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తే తెలుస్తుంది అసలు లైఫ్ అంటే ఏంటి, ఇంకా ఎంత ఉంది లైఫ్ అంటే. మనం లీడ్ చేసేదే కాదు అని చెప్పి నిజంగా ఒక ప్లేస్కి వెళ్తే కొన్ని నేర్చుకుంటాం కదా. మేము అరుణాచలంలో చాలా నేర్చుకున్నామండి ఈ జర్నీలో. ఇంకా ముందుంది అసలైంది. ఫైనల్గా మేము రాజగోపురాన్ని చూసిన తర్వాత ప్రాణం లేచి వచ్చిందనమాట. ఇంకా క్యూ కూడా స్టార్ట్ అయింది అక్కడి నుంచే. అసలైన ట్విస్ట్ ఇక్కడి నుంచే అనమాట. ఇప్పటి వరకు జరిగిన జర్నీ ఒక ఎత్తు అయితే, మేము లైన్లోకి వెళ్ళాం నార్మల్గా, అది 50 రూపీస్ లైన్ అనమాట. సో పీపుల్ చాలా ఎక్కువ, క్రౌడ్ చాలా ఎక్కువ ఉంది. అయితే ఒక పోలీసులు ఉంటారు కదా అక్కడ, వాళ్ళు ఏం చేశారంటే మమ్మల్ని పక్కకి డైవర్ట్ చేశారు. అంటే అది ఫ్రీ దర్శనం లైన్లోకి డైవర్ట్ చేశారు, ఎందుకంటే అది ఫ్రీగా ఉంది అని చెప్పి అలా పంపించేశారు అనమాట. మేమేమనుకున్నాం అది అసలు ఫ్రీ దర్శనం అని తెలీదు, దట్టు ఫ్రీగానే ఉంది కదా, ఇంకా త్వరగా వెళ్ళిపోతాము అని చెప్పి పొరపాటున లైన్లోకి వెళ్ళాము. అసలు అది ఇంకా హారబుల్. ఈ మొత్తం జర్నీలో అది చాలా హారబుల్ అనమాట. లిటరల్గా ఏడుపు వచ్చేసింది. ఏంటి దేవుడా, అసలు నేను మిమ్మల్ని ఈరోజు చూడగలమా నిన్ను అని చెప్పి. ఎందుకంటే మొత్తం అరుణాచలంకి 4 గోపురాలు ఉంటే ఆ ఫ్రీ దర్శనం వే ఎలా పెట్టారంటే, ఆ 4 గోపురాల చుట్టూ ఆల్మోస్ట్ ఒక కొండ చుట్టూ తిరిగినంత దూరం పెట్టారనమాట ఆ వేని. అంత లైన్ కదలదు, లైన్ ఏమో లోపల మెయింటెనెన్స్ సరిగా లేదు, ఎక్కడ వాటర్ సరిగా దొరకవు, ఎక్కడంటే అక్కడ స్మెల్ వస్తూ ఉంటుంది. నాకు మెయింటెనెన్స్ అయితే అస్సలు నచ్చలేదు. ట్రస్ట్ మీ, అసలు దేవుడి కోసమే వెళ్ళండి. అక్కడికి వెళ్తే ఏం ఫెసిలిటీస్ ఉండవు, ఏది అసలు లిటరల్గా చూసారు కదా, ఇలా నిలబడ్డామన్నమాట. 6 hours లైన్లో నించున్నాము ఆ ఫ్రీ దర్శనం వల్ల. నార్మల్గా 50 రూపీస్ లైన్లో వెళ్ళిపోతే 3 hours దర్శనం కంప్లీట్ అయిపోయేది. నిజంగా కళ్ళల్లోంచి వాటర్ ఒక్కటే తక్కువ అనమాట. ఒక పక్క వేడి కాళ్ళు లాగేస్తున్నాయి, ఆకలికి హెడ్ఏక్ వచ్చేస్తుంది. అసలు ఇంత పెయిన్ఫుల్గా ఉన్నాక ఒక్కసారి దేవుణ్ణి చూసేసరికి అది నమ్మకమా, మూఢనమ్మకాల అదంతా తెలీదు. బట్ ఇంత స్ట్రగుల్ చేసి దేవుణ్ణి చూసేసరికి మొత్తం ఎగిరిపోయింది. పెయిన్స్ ఉన్నాయి, బట్ మనం ఏదైతే మైండ్లో మెంటల్గా డిస్టర్బ్ అయ్యామో ఈ జర్నీకి మొత్తం పోయింది. మనశ్శాంతిగా బయటకు వచ్చాము. బట్ 7 అయ్యిందనమాట. పొద్దున 6 o'clockకి స్టార్ట్ చేస్తే నైట్ 7 అయ్యింది. అంత టైం పట్టింది లిటరల్గా. చాలా హారబుల్ బట్ చాలా పీస్ఫుల్. అనుకున్నాను, వెళ్ళాను, అంతే చాలు నాకు. ఇంకా మళ్ళీ రూమ్కి వెళ్ళిపోయి మాకు దర్శనం అయ్యాక ఎక్కడికి వెళ్ళినా మ్యాగ్నెట్స్ ఖచ్చితంగా తీసుకుంటాను నేను. అలా అదొక్కటి షాపింగ్ చేసుకున్నాను, ఇంకేం తీసుకోలేదు. రూమ్కి వెళ్ళిపోయి డ్రెస్సెస్ చేంజ్ చేసేసుకొని ఇక్కడ సెంట్రల్ బస్ స్టాప్ ఉంటుంది, అక్కడికి వచ్చేసి బెంగళూరు బస్ ఎక్కేసాము. మార్నింగ్ మేము రీచ్ అయ్యేసరికి 2:30 అలా అయిందనమాట. సో ఇదన్నమాట మా ఈ అరుణాచలం జర్నీ. చాలా పెయిన్ఫుల్, ప్లేస్కి చాలా కనెక్ట్ అయ్యాము అండ్ చాలా నేర్చుకున్నాము. ఫైనల్గా చాలా పీస్ఫుల్గా బయటకు వచ్చాము. హోప్ మీకు ఈ వీడియో ఫ్యూచర్లో ఎప్పుడైనా యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.